భారత్ దెబ్బతో పాక్ ఆర్మీ చీఫ్ పరారయ్యారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ఇప్పటికే ఆయన కుటుంబాన్ని దేశం దాటించేశారు. తన భార్య పిల్లల్ని దేశం దాటించే సురక్షిత ప్రాంతాన్ని తరలించారు. ఒకవైపు మేకపోతు గాంభీర్యంతో నేను అటు కశ్మీర్ పైన చాలా స్పష్టమైనటువంటి భావనతో ఉన్నాం. కశ్మీర్ ఎట్టి పరిస్థితుల్లో వదిలేదంటూ ఆయన పహల్గామ్ ఉగ్రదాడి ఘటన కంటే ఒక వారం రోజుల ముందు ఒక వ్యాఖ్య చేసుకొచ్చారు. ఆ తర్వాత పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట పెద్ద ఎత్తున పాకిస్తాన్లో అల్లాడించేశాం. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం చేశాం. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించిన కీలకమైన వ్యక్తుల్ని హతమార్చాం. ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ వైపు నుంచి మన ఎల్ఓసి వెంట ఇండో పాక్ బార్డర్ వెంట పెద్ద ఎత్తున బాంబులతో పాకిస్తాన్ దాడులు మొదలుపెట్టింది. వాటన్నిటి కూడా తిప్పికొట్టాం. ఒక్కటంటే ఒకటి, కేవలం ఒక్కటంటే ఒకటి కూడా మన భూతల్లిని తాకమునిపే, భారతదేశంలో భూతల్లిపైకి వాళ్ళక మునిపే వాటిని గాల్లోనే పేల్చేశాం. ఒకవేళ అక్కడ మనం టచ్ చేయకపోయినా కూడా పాకిస్తాన్ ఏం చేసింది తెలుసా? నిజంగా చెప్తే మీకు నవ్వు రావచ్చు. పాకిస్తాన్ ప్రయోగించిన కొన్ని డ్రోన్లు, కొన్ని మిసైల్ ఏకంగా పాకిస్తాన్ బార్డర్ కూడా తాకలేదు, బార్డర్ కూడా దాటలేదు, ఇండియన్ బార్డర్లోకి ఎంట్రీ కూడా ఇవ్వలేదు. పాకిస్తాన్లోనే కుప్పకూలిపోయి అక్కడే బ్లాస్ట్ అయ్యాయి కూడా. సో అటువంటి పాక్ ఆర్మీ చీఫ్ ఇప్పుడు పరారయ్యాడు. ఇవన్నీ భయం పట్టుకున్నట్టుంది. నేను మళ్ళీ మీకు వివరంగా చెప్తున్నాను. 40 ఎయిర్ బేస్లు ఉంటే దాంట్లో ఇప్పటికే 30 యాక్టివ్గా ఉన్నాయి. ఆ 30లో 11 ఎయిర్ బేస్లను మనం లేపేశాం. 9 ఉగ్రవాద స్థావరాలను కొట్టేశాం. డ్రోన్ లాంచ్ ప్యాడ్లను సైతం నేలమట్టం చేశాం. ఇక ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాక్కి ఆప్షన్ లేదు. డైరెక్ట్గా మోకాళ్ళ పైన కూర్చొని వేడుకోవడమా, సాష్టాంగ నమస్కారం చేసి భారత్కి లొంగిపోవడమా, మన పీఓకేని మనకు అప్పగించడమా, ఆ ఉగ్రవాద సంబంధించినటువంటి మసూర్ ఆజాద్ లాంటి వాళ్ళని కానివ్వండి, హఫీజ్ సయద్ లాంటి దుర్మార్గం మనకు అప్పగించడం, వాళ్ళ దగ్గర మిగిలినటువంటి ఆప్షన్స్ ఇవి మాత్రమే. కేవలం మేకపోతు గాంభీర్యం తప్ప వారి దగ్గర ఏమీ లేరు. ఎందుకంటే 40% వారికి ఉన్నటువంటి వార్ ఎక్విప్మెంట్ని, వాళ్ళ ఎయిర్ బేసెస్ని, వాళ్ళ కీలకమైనటువంటి ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం చేశాక ఇంకా మిగిలిందేముంది. అందుకే బహుశా ఆయన పరారైపోయారు. సుమారుగా ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి ఎక్కడా కనిపించడం లేదు. అంతకంటే మునిపే పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత కుటుంబాన్ని దేశం దాటించిన ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు అర్థం కావడం లేదు. ఏకంగా అక్కడ ఆర్మీ పర్సనల్స్ని, ఆర్మీ ఆఫీసర్లు సుమారుగా 4500 మంది రిజైన్ చేసి వెళ్ళిపోతుంటే వారిని అడ్డుకోలేకపోయారు. భారత్ వైపు నుంచి వచ్చేటువంటి ఒక్క మిసైల్ అంటే ఒక్క మిసైల్ని కూడా, ఒక్క డ్రోన్ కూడా అడ్డుకోలేకపోయారు. ఏకంగా వాళ్ళు వేలు చూపిస్తే చైనా నరక చందంగా వారి డ్రోన్ లాంచ్ ప్యాడ్ అని, ఎయిర్ బేస్ అని పేల్చి పడేస్తుంటే కనీసం వారి దగ్గర ఒక్కటంటే ఒక్కటి కూడా నిలువరించలేకపోయారు. అటువంటి ఆసిమ్ మునీర్ మేకపోతు గాంభీర్యంతో ఈ పిచ్చుకుక్క భారతీయుల గురించి మాట్లాడింది, కాశ్మీర్ గురించి మాట్లాడింది. కానీ ఆఖరికి వస్తే నోర్లు మూతపడిపోయాయి. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. అవసరమైతే వాడిని ప్రజలే తిప్పికొట్టి చంపేశారన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనులు. ఎందుకంటే ఈ దుర్మార్గుడు చేయంగానే, ఈ నికృష్టుడు చేయంగానే పాకిస్తాన్కి ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిన రకంగా వాళ్ళు కూడా భావించి ఉంటారు. ఎందుకంటే బలూచిస్తాన్ వేర్పాటువాదానికి సంబంధించి వాళ్ళు కూడా ఆసిమ్ మునీర్పై వ్యతిరేకంగా ఉన్నారు. ఏకంగా పాకిస్తాన్ ప్రజలు కూడా ఈ ఆసిమ్ మునీర్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఏకంగా అక్కడి ప్రతిపక్ష పార్టీ నాయకులు పార్లమెంట్ వేదికగా ప్రధాని పిరికి పందా, ఈడియట్స్, కౌండ్రల్, దుర్మార్గుడా, నీచ్ కమీన్, కుత్తే అంటూ ఏకంగా అక్కడ ప్రతిపక్ష నాయకులు మాట్లాడిన భాషలు ఇవన్నీ కూడా, వాళ్ళు సంబోధించినటువంటి పదాలు ఇవన్నీ కూడా అక్కడ ప్రధానినే ఎక్కుపెట్టి వారంతా మాట్లాడుతున్నారంటే ఈ పాక్ ఆర్మీ చీఫ్ ఏం చేయగలుగుతాడు? సో కొంత మిలిటరీని అడ్డు పెట్టుకొని ప్రజలను అణిచివేసే ప్రయత్నం చేశాడు. బలూచిస్తాన్ వేర్పాటువాద అణిచివేసే ప్రయత్నం చేశాడు. ఇమ్రాన్ ఖాన్ లాంటి మాజీ ప్రధానులను కూడా ఆయన ఇబ్బందులకు గురి చేసి జైలు జీవితం గడిపే విధంగా అణిచివేసే ప్రయత్నం చేశాడు. సో ఇవన్నీ కూడా బహుశా మనకంటే కూడా అక్కడ లోపల శత్రువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీడిని చంపేశారా, వీడిని తల నరికేశారా, వీడిని కాళ్ళు చేతులు మొండం వేరు చేశారా, అసలు వీడేమైపోయాడో తెలియడం లేదు. సుమారుగా అటు ఇటుగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిన తర్వాత అప్పటి నుంచి కూడా కనిపించడం లేదు. ఎక్కడ పోయాడో కూడా అర్థం కావడం లేదు. ఏకంగా అక్కడి ప్రభుత్వాలే వాడిని చంపేశాయా, ప్రజలు చంపేశారా, బలూచిస్తాన్ వేర్పాటువాదులు హతమార్చారు అర్థం కూడా కావడం లేదు. సో ప్రధాని ఇంకొక పాక్ ఆర్మీ చీఫ్ కోసం అన్వేషిస్తున్నారట. కొత్తగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పాకిస్తాన్ వెబ్సైట్స్, పాకిస్తాన్ మీడియా కథనాలు వస్తున్న వార్తల ప్రకారంగా షహబాజ్ మిర్జా అటువంటి కొత్త వ్యక్తి కూడా ఉన్నాడంట వాడు. సో షాహిద్ మిర్జా. సో షాహిద్ మిర్జా అనే వాడిని పాక్ ఆర్మీ చీఫ్ చేయబోతున్నారట. సో ఇక్కడ వీడిని హతమార్చారు. సో ఎవరైనా కూడా డెఫినెట్గా
దేశం వదిలివేసి పారిపోయినా, ఇటువంటి యుద్ధ సమయంలో దేశం వదిలి కొంత ఇబ్బందిగా మాట్లాడినా ఇటువంటి వాళ్ళందరూ కూడా ట్రైటర్స్ అంటే దేశ ద్రోహులుగా భావించి అక్కడ దేశం ప్రజలు, దేశ ప్రధానులు, అక్కడి నేతలు శిక్షిస్తూ ఉంటారు. బహుశా ఈ నీచ్ కమిన్ కుత్తే నేను పదే పదే మాట వాడుతున్నానంటే నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. అక్కడ ప్రజలు, అక్కడ ప్రతిపక్ష నాయకులు మాట్లాడిన పదాలే నేను మీకు చెప్తున్నాను. సో ఆసిమ్ మునీర్ లాంటి ఈ నీచ్ కమిన్ కుత్తేని అక్కడ ప్రజలే చంపేసి ఉంటారా? అక్కడ ప్రతిపక్ష నాయకులే హతమార్చి ఉంటారా? ప్రభుత్వాలే వీడి తలలు తెంపేసి ఉంటాయా? కాళ్ళు చేతులు ముండం వేరు చేసి ఎక్కడైనా పడేశారా? అర్థం కావడం లేదు. కానీ వాడు మాత్రం కనిపించడం లేదు. సుమారుగా వారం రోజులు కావస్తుంది అటు ఇటుగా. సో వారం రోజులు అయినా కూడా ఇప్పటివరకు వాడిని ఆచూకీ లేదు, వాడు ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు. సో ప్రజెంట్ కాల్పుల ఉల్లంఘనకు సంబంధించిన విషయంలో కూడా ఆసిమ్ మునీర్ ఎక్కడ నోరు మెదపలేరు. సో ఇవన్నీ కూడా అనేక సస్పెన్స్ తలపిస్తున్నాయి. కాబట్టి అసలు ఆసిమ్ మునీర్ ఉన్నాడా పోయాడా అనేది కూడా అర్థం కావడం లేదు. పోనీ పాక్ ప్రధాని అయినా ఈ కాల్పుల గురించి మాట్లాడంటే ఆయన కూడా మాట్లాడలేదు, ఆయన కూడా ఎక్కడ స్పందించలేదు. ఈ సీజ్ ఫైర్ గురించి ఒకసారి రాఫెల్ యుద్ధ విమానాలను పేల్చేసి భారత్ పైన మేము విజయం సాధించామని మాత్రం చెప్పుకొచ్చాడు. కానీ ఆ తర్వాత ఎక్కడ ఎలా ఉండబోతోంది, నిజంగా కాంప్రమైజ్ అయ్యామా, ఏం జరగబోతున్నది ఎక్కడక్కడ మాట్లాడలేదు. ఇక చాలామంది ఉన్నారు ఈ ఆసిమ్ మునీర్ లాంటి వాళ్ళు. ఆసిమ్ మునీర్ లాగానే మాజీ మంత్రి బిలావల్ భుట్టో ఉన్నాడు. ఆసిమ్ మునీర్ లాగానే రేపటి రోజున పాక్ ప్రజలు చంపవలసినటువంటి వ్యక్తుల్లో ఖ్వాజా ఆసిఫ్ ఉన్నాడు, ఈ పాక్ ప్రధాని ఉన్నాడు, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. సో ఏకంగా మన దాకా అవసరం లేదు, పాక్ సంబంధించినటువంటి ఈ నేతల్ని, ఈ ఆర్మీలని, ఈ యొక్క సైన్యాన్ని మొత్తాన్ని కూడా అక్కడ ప్రజలే తునాతునకలు చేసేసి తల చేతులు మొండం వేరు చేసి చంపేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఒకవేళ కనుక వాళ్ళు చేయకపోతే, వాళ్ళు చేసినా చేయకపోయినా భారత్ మాత్రం ఇటువంటి వాళ్ళని డెఫినెట్గా సమాధానం చెప్పబోతోంది. కేవలం ఇప్పుడు సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ మాత్రమే, ఇట్స్ నాట్ అన్ అగ్రిమెంట్. ఎటువంటి కండిషన్ లేకుండా ఒక అండర్స్టాండింగ్లో భాగంగానే డీజీఎంఓలు తీసుకున్న నిర్ణయం మేరకే సీజ్ ఫైర్ అనేది కొనసాగుతోంది. ఈరోజు మరి కాసేపట్లోనే డీజీఎంఓలు మరోసారి ఫోన్లో చర్చించుకోబోతున్నారు. ఆ తర్వాత ఒక సంచలన నిర్ణయం బయటికి రాబోతోంది. ఈ సీజ్ ఫైర్ ఇంకా కొనసాగుతుందా, లేదా మళ్ళీ దాడులకు తెరలేపుతామా, మళ్ళీ మన బ్రహ్మోస్ని ప్రయోగిస్తామా, మనకున్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ మళ్ళీ రంగంలోకి దిగుతుందా? పాకిస్తాన్ ఇప్పటికే 40% మనం అల్లాడించినటువంటి భారత ఆర్మీ ఆయంత పూర్తిగా 60% ముక్కలు చేసేసి పాకిస్తాన్ని తునాతునకలు చేసేటువంటి పరిస్థితి ఉండబోతుందా? చూడాల్సిన అవసరం అయితే ఉంది. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, సో ఆసిమ్ మునీర్ గతంలో పహల్గామ్ ఉగ్రదాడి ఘటన కంటే మునిపే ఆయన కశ్మీర్ పైన మాకు స్పష్టమైనటువంటి ఒక విధానం ఉంది, స్పష్టమైన భావన ఉంది, కశ్మీర్ మాదే అంటూ కూడా మాట్లాడుకొచ్చాడు. ఆ తర్వాత పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగింది. ఏకంగా అక్కడ ఒక మాజీ మేజర్ కూడా, అక్కడ మాజీ రిటైర్డ్ మేజర్ కూడా ఆదిల్ రాజ్ అంటే పాకిస్తాన్కి సంబంధించిన ఆయన నేషనల్ మీడియాలతో మాట్లాడుతూ ఆసిమ్ మునీర్ అనే వ్యక్తి పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకి కీలక పాత్రధారి, సూత్రధారి, కుట్ర చేసింది కూడా ఈ దుర్మార్గుడు అంటూ మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతం ఈ దుర్మార్గుడు ఎక్కడ వెళ్ళిపోయాడో తెలియడం లేదు. అక్కడ ప్రధాని ఆయన్ని చంపేశాడా, ప్రజలు చంపేశారా, లేకపోతే ఎక్కడికైనా పారిపోయాడా అర్థం కావడం లేదు. సో వారం రోజులు కావాల్సిన అక్కడ స్పందించడం లేదు. సో ఆసిమ్ మునీర్ స్థానంలో కొత్త వారు వస్తున్నారన్నటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చింది. అప్డేట్స్ ఏంటి? ఆసిమ్ మునీర్ వెళ్ళిపోతే అక్కడి ఆర్మీ పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ, పాకిస్తాన్కి ఇది కొత్త కాదు. అక్కడ స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండదు. ఎప్పుడు ఉగ్రవాదులకు సంబంధించి వారు చెప్పినటువంటి అనుకూలులే రాజ్యం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అదే సిచ్యువేషన్ కొనసాగుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి కాస్త గతంలో ఆలోచిస్తే పాకిస్తాన్ చేసినటువంటి అప్పుడు జనరల్గా ఉన్నటువంటి ముషారఫే అప్పుడు దేశాన్ని పరిపాలించినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి సైనిక పాలనతో అప్పుడు ముషారఫ్ రాజ్యం వెళ్ళారు. సో ఈరోజు సిచ్యువేషన్ స్టోరీ అట్లా రాజ్యం వెళ్ళినటువంటి ముషారఫే, ఉగ్రవాదుల వెంట నడిచినటువంటి ముషారఫే ఈరోజు దేశం విడిచి లండన్లో తలదాచుకుంటున్నటువంటి సిచ్యువేషన్. సో పాకిస్తాన్ చరిత్ర అంతా అట్లనే ఉంటుంది. నవాజ్ షరీఫ్ దేశం విడిచి పారిపోయినటువంటి పరిస్థితి, కొన్ని రోజులు జైల్లో ఉన్నారు. నవాజ్ షరీఫ్ కూతురు జైల్లో ఉంది. మళ్ళీ మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రస్తుతం మరొక వ్యక్తి అందరూ ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇదంతా పాకిస్తాన్ గత చరిత్ర. సో అదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఉగ్రవాదంతో ముడిపడి ఉంది, ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది, ఉగ్రవాదులు చెప్పిందే పాకిస్తాన్లో రాజ్యం. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ మునీర్ కూడా, ఆసిఫ్ మునీర్ కూడా ఇదే వ్యవహార శైలి నడుస్తూ ఉంది. ఆయన పైన ఉగ్రవాదులకు సంబంధించిన ప్రెషర్ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని కూల్చి మళ్ళీ అక్కడ పాకిస్తాన్ ఆర్మీ పాలన కొనసాగించాలి అనేటువంటి ఆలోచన, ఆ కుట్ర మునీర్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఉగ్రవాదానికి సంబంధించిన ఎజెండా నడపాలంటే మునీర్ ఆ స్థానంలో కూర్చోవాలనే ఆలోచన జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వం అలర్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అందులో బాగానే చర్చ సాగుతుంది. ఆపరేషన్ సింధూర్ అటాక్ తర్వాత ఇంతవరకు నోరు మెదపలేదు ఆర్మీ చీఫ్, రెస్పాండ్ కాలేదు.
ఎక్కడ కనిపించలేదు, కనీసం ఒక ప్రకటన కూడా లేదు. అసలు మునీర్ ఏం చేస్తున్నాడు అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఇటువైపు ఏమో ఆపరేషన్ సింధూర్ తర్వాత మన సక్సెస్, మన టార్గెట్లో రీచ్, ఉగ్రవాద శిబిరాలకు సంబంధించినటువంటి బ్లాస్ట్ల తర్వాత మన ఆర్మీ చీఫ్లు, త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు, క్లారిటీ ఇస్తూ ఉన్నారు. మన ఆపరేషన్ సక్సెస్ విజయాలను వీడియోలతో సహా మీడియా ముందు చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి మునీర్ ఇంతవరకు కనిపించట్లేదు, కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. సో అక్కడ ప్రభుత్వమే తప్పించిందా, నిజంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారా, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ని అనేటువంటి చర్చ కొనసాగుతుంది. సైనిక పాలన అనేటువంటిది గతంలో ఆల్రెడీ పాకిస్తాన్లో కొనసాగింది. ఇప్పుడు అదే రీతిలో సైనిక పాలన చేయాలనేటువంటి మునీర్ కుట్ర చేస్తూ ఉన్నాడు ఉగ్రవాదుల సహాయంతో అనేటువంటి ఆలోచనతోనే అక్కడ ప్రభుత్వం ఆయనను తప్పించి వేరే వ్యక్తిని పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు చర్చ ఉంది. సో మునీర్ నిజంగానే ఈ ఆపరేషన్ సింధూర్ కంటే ముందు కూనిరాగాలు తీశాడు, ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయాడు. ఎక్కడున్నా కనపడట్లేదు, కనీసం ప్రకటన లేదు. గతంలో ఆర్మీలో ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబ సభ్యులను విదేశాలు దాటించారు యుద్ధ భయంతో. సో మునీర్ కూడా కూనిరాగాలు తీశాడు, కానీ ఇప్పుడు కనీసం ఒక్క మాట లేదు, పలుకు లేదు, ఉలుకు లేదు, అసలు ఎక్కడున్నాడో తెలియదు. దీని గురించి చర్చ జరుగుతూ ఉంది. అంతర్గతంగా ప్రభుత్వాన్ని కూల్చి పాకిస్తాన్ని సైనిక పాలన చేయాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రైట్, అంటే ఆసిం మునీర్ చెప్పిన మాట అక్కడ ఆర్మీ వినడం లేదు, ఆసిం మునీర్ చెప్పినటువంటి విషయాన్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అందుకో భాగంగానే ఆయన ఏకంగా తన కుటుంబాన్ని కూడా దేశం దాటించేశారు. అంటే ఆయన ఒక చీఫ్గా ఉంటూ ఆయన తన కుటుంబాన్ని రక్షించుకునే వ్యక్తి దేశాన్ని రక్షిస్తున్న రకంగా ప్రజలే ఆయన ఏదైనా చేసి ఉంటారని ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఇక్కడ నిజంగా ఆ స్థితి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ ఆయన స్థానంలో కొత్త వారు రాబోతున్నారు, ప్రధానికి ఆయన ప్రభుత్వానికి ఆర్మీకి మధ్య పడడం లేదు, ఇటువంటి అనేక చర్చనీయాంశంగా ఉన్నాయి. ఒకవేళ నిజంగానే కనుక ఈ దుర్మార్గుడు వెళ్ళిపోతే అక్కడ ఆర్మీ పరిస్థితి ఏంటి? అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులతో టెర్రరిస్టులు చాలా సన్నిహితంగా మిళితంగా కలిసే ఉంటారు. మనం చూసాం ప్రపంచ దేశాలలో బాంబుల దాడులు చేసి విధ్వంసం సృష్టించి వచ్చినటువంటి వారికి అక్కడ ఆర్మీ మూడంచెల భద్రత కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ప్రభుత్వ పనితీరు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు మునీర్ చర్యలు కూడా అలాగే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులను దాటించడమే కాదు, అక్కడ ఇమ్రాన్ ఖాన్ లోపల ఉన్నటువంటి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన పార్టీ చీఫ్ని ఇమ్రాన్ ఖాన్ని కూడా అక్కడ లోపలనే అంతమొందించే ప్రయత్నం చేశారనే చర్చలు కూడా వినిపించాయి, మాటలు బయటకు వచ్చాయి. ఆయనను విడుదల చేయాలనేటువంటిది జైలు కూడా ముట్టడించినటువంటి పరిస్థితి ఆయన పార్టీకి సంబంధించినటువంటి. ఇదంతా ఒకవైపు. కానీ ఆసిఫ్ మునీర్ ఎక్కడ ఈరోజు ఎందుకు నోరు మెదపట్లేదు, ఇంటికి కనపడట్లేదు, కనీసం ప్రకటన లేదు. ఆ మసూద్ అజార్ లాంటి నరరూప రాక్షసుడు వాడే ఒక పత్రికా ప్రకటన చేశారు, నా కుటుంబ సభ్యులు చనిపోయారు, బాధపడుతున్నా, కన్నీళ్లు పెట్టుకుంటున్నాను. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను ఎయిర్ బేస్ అంటే మధు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆసిం మునీర్ ఏకంగా గతంలో కూడా ఐఎస్ఐ చీఫ్ గా పనిచేశాడు. ఐఎస్ఐ చీఫ్ గా పనిచేసిన ఈ ఆసిం మునీరే మళ్ళీ ఆర్మీ చీఫ్ అయ్యాడు. ప్రస్తుతం ఐఎస్ఐ చీఫ్ గా ఇంకొక వ్యక్తి కొనసాగుతున్నాడు. అయితే ఇంకో 10 ఏళ్ల పాటుగా ఆయన ఉండాలని ఒక దురాలోచనతోనే ఈ స్థాయికి వచ్చాడు. అవసరమైతే ప్రభుత్వాన్ని సైతం కూల్చేస్తాడు, అక్కడి ప్రధాని సైతం లేపొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో ఇమ్రాన్ ఖాన్ని యొక్క జైలు జీవితం గడపడంలో కూడా ఇక్కడ ఈ ఆసిం మునీరే చాలా కీలక పాత్రధారి, సూత్రధారి. ఆయన జైల్లో వేయడం కానివ్వండి, పీటీఐ పార్టీని అణిచివేయడానికి కానివ్వండి. సో ఇప్పుడు కూడా ప్రధానిని ఆసిం మునీర్ మాట కనుక వినకపోయినట్టయితే ప్రధానిని సైతం లేపేసి ప్రధాని కుర్చీలో కూర్చోవాలన్న ఆలోచన, దురహంకారం, దుస్సాహసం కూడా ఆసిం మునీర్ చేయొచ్చు. సో ఆ రకంగా నిజంగా జరిగితే సో అక్కడ ఆ మిలిటరీ కానివ్వండి ప్రజలు సహకరించే అవకాశం ఉందా? ఇది ఎంత మేరకు జరగవచ్చు? అంటే సిచ్యువేషన్ లేదు. గతంలోనే ముషారఫ్ పాలన చూశారు, సైనిక పాలనని. అప్పుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితి పాకిస్తాన్ ఎదుర్కొంది. విపరీతంగా నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటాయి. అప్పుడే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో భారత్ తాకిడికి తట్టుకొని పాకిస్తాన్ నిలబడే పరిస్థితి లేదు. అలాగా ముఖ్యంగా సైనిక పాలన వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేసే పని లేదు. అసలు ప్రజాపాలన అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తుల ద్వారానే ఇంతవరకు అక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు అడుక్కు తినే స్టేజ్లో ఉంది పాకిస్తాన్. తీవ్ర సంక్షోభంలో ఉంది. ప్రజలే తిరుగుబాటు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. భారత్ దాడి చేస్తూ ఉంటే పాకిస్తాన్ మిన్నకుండిపోతుంది అనేటువంటి. ఒకసారి మధు ఐ విల్ కంటిన్యూ విత్ యు. ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి, ఐ విల్ గెట్ బ్యాక్ టు యు. ఒకసారి పాకిస్తాన్లో మిలిటరీ పాలన ఎన్నిసార్లు కొనసాగింది? 1958 అంటే వాళ్ళకి స్వతంత్రం వచ్చింది 47-48 సమయంలో. వాళ్ళకి ఇప్పటివరకు సుమారుగా 4 సార్లు మిలిటరీ పాలన విధించారు. అది 1958 నుంచి 71 వరకు మిలిటరీ పీరియడే ఉంది. అక్కడ ప్రధానులు లేరు, మిలిటరీయే ప్రజల్ని రూల్ చేసింది. మిలిటరీ చెప్పింది వినాలి, మిలిటరీ చెప్పినట్టు నడుచుకోవాలి, మిలిటరీ ఏ రకంగా చేయమంటే ఆ రకంగా ఉండాలి, ప్రజలు మొత్తం కూడా మిలిటరీ మాట వినాలి. ఇప్పుడు కూడా అదే జరగబోతుందానంటే ఎగ్జాక్ట్గా జరిగే అవకాశం కూడా ఉంది. బహుశా ఇక్కడ ఆసిం మునీర్ లాంటి వ్యక్తి ఆయనని ప్రజలే కనుక తిప్పికొట్టి ప్రజలే హతమార్చి
కాళ్ళు మొండం వేరు చేసి చంపేస్తే మనం ఏం చేయలేం. కానీ ఒకవేళ కనుక వాడు బ్రతుకుంటే డెఫినెట్గా చాలా కరాకండి అక్కడ పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసినటువంటి కీలకమైన వ్యక్తులు చెప్తున్న వివరాల ప్రకారంగా ఆదిల్ రాజా అనేటువంటి పాకిస్తాన్ మాజీ ఆర్మీ మేయర్ ఆయన ఏం చెప్పారంటే ఏకంగా అక్కడ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో కూడా వీడే పాత్రధారిగా ఉండిపోయి సూత్రధారిగా ఉండిపోయి కుట్రలు చేసి ఇంకా వీడి యొక్క రూలింగ్ని పాకిస్తాన్లో కంటిన్యూ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాడు కాబట్టి వీడి ప్రయత్నం చేశాడని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. అక్కడ మిలిటరీ మాజీ మేయర్ చెప్పుకొచ్చారు. అయితే 1957 నుంచి 71 వరకు మిలిటరీ పాలన ఉంది. తర్వాత మరొక 6 ఏళ్ల పాటుగా ప్రధాని ఎలక్షన్స్ అంతా డెమోక్రటిక్ పాలన. మళ్ళీ తర్వాత 1977 నుంచి 88 సుమారుగా మరో 10 ఏళ్ల పాటుగా మిలిటరీ పాలనే. ఆ తర్వాత 99 నుంచి 2008 వరకు మిలిటరీ పాలన. సుమారుగా ఎప్పుడు కంటిన్యూ అయినా కూడా సుమారుగా 10 ఏళ్ల పాటుగా మిలిటరీ పాలన కొనసాగింది. మిలిటరీ పాలన అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. మిలిటరీ అంటేనే ఇక ఒక రకంగా మనం కనుక సినిమాల్లో చూస్తుంటే మిలిటరీ పాకిస్తాన్ సినిమాలు ఏమైనా కనుక మనం గమనిస్తే అటువంటి సిచ్యువేషన్ కనుక చూస్తే కొన్ని పుస్తకాలు కూడా ఉంటుంది. ఎంత ధీరాతి ధీరంగా ఎంత దయనీయమైన పరిస్థితి ఉంటుంది తెలుసా. చాలా దయనీయమైన పరిస్థితి, చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి మిలిటరీ పాలన ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పినా చేయాలి. వాళ్ళు కాళ్ళు మొక్కమంటే కాళ్ళు మొక్కాలి, కాళ్ళు పట్టమంటే కాళ్ళు పట్టాలి. కనీసం అక్కడ పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా. అమ్మ అక్క చెల్లి ఇటువంటి బంధాలు ఏముండవు. అందరినీ ఒకే బుద్ధితో చూసి ఒక దుర్బుద్ధితో చూసి అక్కడి వాళ్ళపైన చాలా నీచంగా ప్రవర్తించారనేది అనేక రకాలుగా మన పుస్తకాలు చదువుకున్నాం, అనేక రకాలుగా మనం విన్నాం. ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే జరగబోతోంది. ఆర్మీ రూలే రాబోతోంది అనేటువంటి ఒక చర్చ అయితే మళ్ళీ ప్రారంభమైంది. ఏదేమైనా కూడా ఇటువంటి సిచ్యువేషన్ వస్తే ఇటువంటి సిచ్యువేషన్ వస్తే ఏం జరగబోతోంది, నిజంగా మళ్ళీ ఆర్మీ రూల్ కనుక ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే మీరు అంటున్నట్టుగా ఉగ్రవాదులు ఆర్మీ పర్సన్స్ మళ్ళీ కలిసి అక్కడ పరిపాలించే అవకాశం ఉంది. ఒకవైపు ఆసిమ్ మునీర్ అనే వ్యక్తి పారిపోయాడు, పరారైపోయాడు అంటే ఏం కాదు, ఒకళ్ళు ప్రజలు ఆయన హతమార్చారంటే ఏం కాదు. కాకపోతే లేకుంటే కనుక ఆయన ఇంకా నిజంగా బ్రతికుండి ఆయన కనుక సేఫ్గానే ఉండుంటే ఆర్మీ రూల్ ఇంపోజిషన్ కోసం మాత్రం ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టుగా చాలా క్లియర్గా అక్కడ పాకిస్తాన్ సోర్సెస్ ద్వారా అర్థమవుతోంది. నిజంగా జరిగితే ఏం జరగబోతోంది, భారత్ ఏ రకంగా దాన్ని తిప్పుకోవడానికి అంటే వాళ్ళు ఎవరైనా పరిపాలించుకోండి, ఆర్మీ పరిపాలిస్తుందా, ప్రధాని పాలిస్తుంది. కానీ ఆర్మీ ఇంకా అక్కడ స్ట్రెంగ్త్ అయితే భారత్ పైన ఇంకొంతగా వాళ్ళ దాడిలో తిడలేకపోవచ్చు కదా. దాన్ని ఎట్లా కట్టుదిట్టం చేయబోతోంది, అక్కడ నిజంగా జరగవచ్చు అంటారా? నిజంగానే ఆసిఫ్ మునీర్ గుంటనక్కలాగా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ పదవి ఎక్కాలనేటువంటి మొత్తం కుట్రబుద్ధితోటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, నాయకులు, ఆ వ్యవహార తీరు శైలి అట్లాగే ఉంటుంది. ఎందుకంటే టెర్రరిస్టుల సాన్నిధ్యం, వారికి చేయూతనివ్వడం, వారిని పెంచి పోషించడం, వారి ద్వారా భారత్లో అటాక్ చేయించినటువంటి పరిస్థితి. దీనికి ప్రతిఫలంగా ఇతర దేశాల నుంచి వీరు ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తూ విదేశాల్లో డబ్బులు దాచుకుంటున్నటువంటి పరిస్థితి గతంలో బయటపడింది. అదే అవినీతి కేసులో ప్రస్తుతం వాళ్ళంతా పాకిస్తాన్కి సంబంధించిన మాజీ ప్రధానులు జైల్లో గడిపినటువంటి పరిస్థితి, బెయిల్ పైన బయట ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు పీటీఐ పార్టీ చీఫ్ను కూడా లోపల పెట్టినటువంటి పరిస్థితి, చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆసిఫ్ మునీర్ వ్యవహార శైలి కూడా అలాగే కనిపిస్తూ ఉంది. ఏదో రకంగా గద్దెనెక్కిన తర్వాత ఉగ్రవాదానికి సంబంధించినటువంటి ఎజెండాను అమలు చేస్తూ భారత్ పైన దాడి చేయాలనేటువంటిది. ఇప్పటికే భారత్ సత్తా ఏంటో చూపించే ప్రయత్నం చేశారు. బయటగా పాకిస్తాన్ ప్రధాని నివాసం పక్కన మిజైల్ వేశారు. అది మిస్ కాలేదు, మిస్ చేశాం, ఇది మా సత్తా అనేటువంటి చెప్పే ప్రయత్నం చేసింది భారత్. సో అన్ని విధాలుగా వారికంటే ముందుంది. నిజంగా ఆర్మీ పాలన లేక అక్కడ ప్రభుత్వాన్ని కూలదోసి మునీర్ కనుక గద్దెనెక్కే అవకాశం ఉంటే, మునీర్ లాంటి వ్యక్తి మరొకడు గద్దెనెక్కే అవకాశం ఉంటే, ఉగ్రవాద అజెండాని అమలు చేసే అవకాశం ఉంటే భారత్ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే అవకాశం ఉండొచ్చు, తీవ్ర దాడులు చేసే అవకాశం ఉంటుంది. అంత ఈజీగా లేదు. కానీ జరుగుతున్న పరిణామాలను భారత్ గమనిస్తూ ఉంది. మునీర్ ఎందుకు నోరు మెదపట్లేదు, ఎందుకు కనపడట్లేదు, ఎందుకు గాయబున్నాడు, వారం రోజుల నుంచి ఆపరేషన్ సింధూర్ అటాక్ తర్వాత కూడా ఇంతవరకు బయటికి ఎందుకు రాలేదు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. అందులో భాగంగానే ఏమైనా కుట్ర చేస్తూ ఉన్నాడా ప్రభుత్వాన్ని కూల్చడానికో, లేకపోతే ఇంకేదన్నా ప్లాన్ చేస్తున్నాడా అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. సో మొత్తం మీద ఆసిమ్ మునీర్ హతమయ్యాడా, ఆసిమ్ మునీర్ని హంతమొందించారా, ఆసిమ్ మునీర్ని అక్కడి ప్రజలు తల మొండం కాళ్ళు చేతులు విరిచి ఎక్కడైనా పడేశారా? ఒకే నిజంగా కనుక జరిగితే అక్కడి పాక్ ఆర్మీ చీఫ్ మార్పు జరుగుతుంది. ఏకంగా ఆసిమ్ మునీర్ని హతమార్చారు కాబట్టి అక్కడ పాక్ ఆర్మీ చీఫ్ని మార్చేసుకొని మళ్ళీ భారత్తో సీజ్ ఫైర్ కొనసాగుతుందా, ఇంకా దాడులు చేస్తారా, ఇలా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కానీ వాడు కనుక బ్రతికే ఉంటే పాకిస్తాన్ ప్రధాని సైతం లేపేయచ్చు. పాకిస్తాన్ ప్రధాని లేపేసి వాడే అక్కడ ఆర్మీ రూల్ని ఇంపోజ్ చేయొచ్చు. గతంలో కూడా పాకిస్తాన్లో 4 సార్లు ఆర్మీ రూల్ కొనసాగింది. ఆర్మీ అక్కడ ప్రజాప్రతినిధులు ఉండరు, డెమోక్రసీ ఏముండదు, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నా, వాయి వరస అనేది ఏది ఉండకుండా
అక్కడ అందరినీ కూడా ఒకే రకంగా చూసి అమ్మ అక్క చెల్లి ఎటువంటి వాయి వరుస లేకుండా అందరిపైన వారు దుర్మార్గాన్ని కొనసాగించి ఆర్మీ రూల్ ఇంపోజ్ చేయవచ్చు. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి పాకిస్తాన్ ఎదుర్కోబోతోంది. పాకిస్తాన్ ప్రజలే ముందస్తుగా ఇదంతా గమనించి వాడిని లేపేశారా, మరి వాడిని హతమార్చారా తెలియదు. కానీ ప్రస్తుతం అయితే వాడు వారం రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. మరి ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతు చూడాల్సిన అవసరం అయితే ఈరోజు చాలా కీలకమైన భేటీ ఉంది. DGMO అధికారులు ఇద్దరు కూడా ఫోన్లో సంభాషించబోతున్నారు, మాట్లాడుకోబోతున్నారు. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. ఇప్పటివరకైతే కొంత సైలెంట్గా ఉన్నాం. ఏ క్షణమైనా మళ్ళీ పంజాబ్ విసిరి పాకిస్తాన్ని తునాతునకలు చేయొచ్చు. అవసరమైతే ఇటువంటి ఉగ్రవాదులకు సహకరించినటువంటి ఆసిమ్ మునీర్ లాంటి వాళ్ళు చంపేయకపోయినా భారత్ మట్టు పెట్టొచ్చు. పాక్ ప్రధాని కూడా చుక్కలు చూపించవచ్చు. ఖ్వాజా ఆసిఫ్, మరి ముఖ్యంగా అతావుల్లా తరార్ అని వారు మాత్రం తలను తెగిపడవచ్చు. ఎందుకని అంటుందంటే వాడు డైరెక్ట్గా అయితే భారత్ మే గుస్కే మారేగే అంటున్నాడు. అంటే భారత్లో చొరబడి మేము చంపేస్తామని చెప్తున్నారు. అటువంటి దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడినందుకు వీళ్ళందరికీ నాలుకలు తెగవచ్చే అవకాశం కనబడుతోంది. చూద్దాం. మరి ప్రస్తుతానికైతే ఆసిమ్ మునీర్ కనిపించకుండా పోయాడు. ఆసిమ్ మునీర్ ఆచూకీ లభించడం లేదంటే అక్కడ ప్రధాని, అక్కడి కొంత ఆర్మీ అయితే కొంత ఆందోళన చెందుతోంది. మరి ఏం జరిగి ఉంటుందనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.